హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. వరకట్న నిషేధంపై సమగ్రంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. 1961 యాక్టు వరకట్న నిషేధం అనేది ఉంది. అసలు వరకట్న తీసుకోవడం నేరమా కాదా అనేది పూర్తిగా ఈ యాక్టుపై ఈ వీడియో ఉంటుంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ముందుగా అడ్వకేట్ గౌని గోవర్ధన్ రెడ్డి గారికి ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్కారం. ముందుగా సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కట్నం తీసుకోవడం నేరమా కాదా, కట్నం తీసుకోవచ్చా, అసలు ఏంటంటే వరకట్న నిషేధ చట్టం కట్నం తీసుకోవడం నేరం అని చెప్తున్నారు. మనకు ప్రధాన న్యూస్ ఛానల్లో కూడా కట్నం తీసుకోవడం స్కోటింగ్లో వస్తుంటుంది. అసలు కట్నం తీసుకోవచ్చా? ఓకే, అందులో కట్నం తీసుకోవడం నేరమా, కట్నం తీసుకోవద్దా అనేది మనకు 1961లో డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. అంటే డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే వరకట్న నిరోధక చట్టము. ఇది 1961లో వచ్చింది. దీని ప్రకారము మనము డోరీ ప్రకారము వరకట్నము తీసుకోవడము, వరకట్నము ఇవ్వడము రెండూ కూడా చట్ట ప్రకారం నేరమే. ఇందులో దాని ఇవ్వడము నేరమే ప్లస్ తీసుకోవడము నేరమే. ఇందులో అది డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 3, 4, 5 అంటే నార్మల్ సెక్షన్ 4 and 5 ఏం చెప్తుందంటే వరకట్నము ఇవ్వడము, పోనీ వరకట్నం ఇవ్వమని అడిగితే వరకట్నము ఇవ్వాలని ప్రోత్సహించే వాళ్ళు కూడా, అంటే మధ్యవర్తులు ఉంటారు. కొన్ని పెళ్లి సంబంధాలలో మధ్యవర్తులు ఏమంటారు, ఇద్దరు అబ్బాయి వాళ్ళు మాకు ఇంత ఇవ్వాలని అడుగుతుంటారు. అమ్మాయి వాళ్ళు అది కాదు ఇలా అన్నప్పుడు మధ్యవర్తులు అది అంత కాదులేండి, ఇంత బంగారం ఇవ్వండి ఏదో చెప్తుంటారు. అలా ప్రోత్సహించిన వారు కూడా చట్టానికి దారిపై కూడా చట్టబద్ధ చర్యలు తీసుకోవచ్చు. వారిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. ఇందులో 3 రకాలు. వరకట్నం అనగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కట్న కానుకల సమయంలో, అది డబ్బు పరంగా కానీ, ఆస్తి పరంగా కానివ్వండి, వెహికల్ పరంగా కానీ, మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ఏదైనా సరే, జ్యువెలరీ, దీని ప్రకారం ఏ విధంగా సరేనైనా వారి కట్న రూపంలో ఇస్తే మాత్రం అది చట్టపరంగా కంపల్సరీ చర్యలు తప్పే అవుతుంది. దాని గురించి డోరీ తీసుకోవడం అనేది మనకు 1961లో క్లియర్గా చెప్తుంది డోరీ ప్రొహిబిషన్ యాక్ట్. దాని ప్రకారం ఎవరు అడగవద్దు కూడా. అంటే కట్నం ఇస్తే కానుక ఇస్తే తీసుకో. అది ఇప్పుడు మనకు అమ్మాయి వారు ఏం చేస్తుంటారంటే కొద్ది కట్న కానుకల కింద అని దాన్ని ఏమంటారు, మనము పసుపు కుంకుమ కింద మా అమ్మాయికి మేము ఒక ల్యాండ్ కానీ గోల్డ్ జ్యువెలరీ కానీ ల్యాండ్ కానీ అలాంటి వేరే మూవబుల్ కార్ ఏదైనా సరే పసుపు కుంకుమ కింద ఇస్తున్నామని చెప్పి ఇస్తారు. అలాంటి వాటివి ఏవి ఇచ్చినా కూడా అది కట్నం కిందకి రాదు, కట్నం కింద పరిగణించరాదు. అది తప్పేమి కాదు. వాళ్ళు అడగకుండా అమ్మాయి వాళ్ళు సంతోషంగా తప్పు కాదు. అది కానుకల రూపంలో, అంటే దాని పసుపు కుంకుమ అనే ఒక మాట ఉంటుంది. ఆ మాట ప్రకారం ఇవ్వచ్చు. ఇప్పుడు 80లో 85లో అప్పుడు హోలీ అనేవాళ్ళు, హోలీ కన్యాశుల్కం అనేది ఉండేది. అది సో ఇప్పుడైతే అంటే మీరు అన్నట్లు మధ్యవర్తులు అట్లా చెప్పడం కూడా నేరం అంటున్నారు. అట్లా మధ్యవర్తులు చెప్పడం ద్వారా కూడా అమ్మాయి తండ్రి ఆ సమయంలో ఒప్పుకోవడం, తర్వాత ఇచ్చుకోలేని పరిస్థితి, మంచి సంబంధం దొరికింది, నేను ఇంత ఒప్పుకున్నాను ఇవ్వలేకపోతున్నాను అనే సందర్భాలలో వాళ్ళకు కనీసం అవగాహన లేక కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటారు. అది అలా జరగడం చాలా బాధాకరము. బట్ ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు మా అమ్మాయిని ఇచ్చే తల్లిదండ్రులు కూడా మా అల్లుడు ఈ విధంగా ఉండాలి, మా అల్లుడు ఇంత అమెరికాలో ఉండాలి, మా అల్లుడికి ఇంత ఆస్తి ఉండాలి, అలాంటి వారికి నా కూతురుని ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అనే విధంగా ఆలోచిస్తుంటారు. ఆలోచించే టైంలో వారికి ఎంతైనా డబ్బులైనా నా పాపని ఇస్తే వాళ్ళ ఇంట్లో సుఖంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఇవ్వడానికి ప్రోత్సహిస్తుంటారు. అదే టైంలో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా, అరే మా అబ్బాయిని ఇంత చదివిపించాను, ఇన్ని లక్షలు పెట్టించాను, ఒక డాక్టర్ని చేయించాను, ఒక ఇంజనీరింగ్ చేయించాను కనుక అమెరికా పంపించాను, వానికి 50 లక్షలు ఖర్చు పెట్టాను, ఇన్ని ఖర్చు పెట్టాను కనుక నేను అమ్మాయి పెళ్లి సమయంలో అమ్మాయిని అడగడము కట్నం కింద, మీరు నాకేమి ఇవ్వట్లేదు, మీ అమ్మాయికే ఇస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు అని ఈ విధంగా అడిగి బలవంతం చేసి తీసుకునే దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ అలా తీసుకోవడం చాలా తప్పు. అది అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మాత్రం ప్రతి ఒక్కరూ
కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, కట్నం ఇవ్వకుండా వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. అది మన అందరికీ తెలిసిన విషయమే, అందరి ఇళ్ళలో జరిగేది. అది తప్పు అని తెలిసినా అందరం అది చేస్తూనే ఉన్నాము. దాన్ని మనము ఏ విధంగా అంటే దానికి చట్టాలు ఏమైనా ఉన్నాయంటే ఆల్రెడీ గవర్నమెంట్ మన ఇండియన్ 1961లోని వరకట్న నిరోధక చట్టం ఉంది, కానీ దాన్ని మనం పాటించడం లేదు. అది తప్ప అంటే తప్పే, మరి ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే. సో ఈ చట్టం ఇంత నీరు గారిపోతుంటే న్యాయ వ్యవస్థ, న్యాయశాఖ మంత్రి, ప్రభుత్వ వ్యవస్థ ఈ చట్టం నీరు గారిపోతుంటే వ్యవస్థ ఏం చేస్తుందనే కొంచెం ప్రజల్లో కూడా వాదన వినిపిస్తుంటుంది, అక్కడక్కడ మాట్లాడుతుంటారు. ఇందులో చట్టం నీరు కారిపోతుంది అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఇక్కడ ఒక విషయం అండి. మనము ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఐపీసీ ప్రకారం 498A అని ఉంటుంది. ఆ 498 ఏం చూపిస్తుందంటే క్రుయాలిటీ, అంటే భర్త భార్యని హింసిస్తున్నాడని. ఏమని హింసిస్తున్నాడు? ఆ హింస అనేది 2 రకాలుగా ఉంటుంది. ఏదో విధంగానే నీకు మానసికంగా ఉండనియండి, శారీరకంగా ఉండనియండి, హింసకు గురి చేసినచో అతను 498Aని అనే ఒక 498A సెక్షన్ కింద అతన్ని క్రిమినల్ కేసులో అతను ఇంప్లీట్ చేసి అతనిపై కేసు పెడుతున్నారు. ఎవరు? అమ్మాయి. ఎందుకంటే అతను అబ్బాయి కానీ, అబ్బాయి తల్లిదండ్రులు కానీ, అబ్బాయి అన్న, తమ్ముడు, చెల్లెలు వాళ్ళందరిపైన అమ్మాయి కేసు పెట్టడం వలన దాన్ని ఎక్కువ ఇలాంటివి దాదాపు ప్రస్తుత సమాజంలో 100% ఇలాంటి ఫేక్ ఎక్కువ జరుగుతుంది. అంటే భర్తని సతాయించాలి, భర్త పేరెంట్స్ని సతాయించాలి, వారిపైన యాక్షన్ తీసుకోవాలి అనే ఇంటెన్షన్తో ఎక్కువ కేసులు అవుతున్నాయి. అవి ఫేక్ కేసు చాలా అవుతున్నాయి. దానికి అనుగుణంగానే మన గవర్నమెంట్ ఈ చట్టాన్ని 498 మిస్యూజ్ ఎక్కువ జరుగుతుంది. ఇందులో డైరెక్ట్ అరెస్ట్ చేసేవాళ్ళు. ఈ మిస్యూజ్ అనేది తక్కువ కావాలని చెప్పి 2014లో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చేసింది 2014లో. ఇప్పుడు ఈ ఏదైతే 498Aలో డైరెక్ట్గా ఇంతకుముందు అబ్బాయిని కానీ, వారి తల్లిదండ్రులను కానీ, అక్క చెల్లెలు అందరినీ ఎవరిపైన కేసులు ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అరెస్ట్ అనేది తల్లిదండ్రులను కానీ, అక్క చెల్లెళ్ళను కానీ, అంటే ఎవరైతే కేసు పెట్టారో వారి ఆడపడుచులు అనమాట, మరిది కానీ ఆడపడుచులు కానీ అత్తమామలకి అరెస్ట్ చేయకుండా వాళ్ళకి ఇమీడియట్గా బెయిల్ ఇవ్వడం. లేదు, ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది అందులో. ఎవరు? అబ్బాయి వారి కేసు నుండి విముక్తి చేయమని హైకోర్టులో క్వాష్ పిటిషన్ అని ఒకటి వేసుకోవచ్చు. మేము అంత సంబంధమే లేదు, మేము ఎక్కడో ఉంటాము, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మేము ఎక్కడో ఢిల్లీలో ఉంటాము, ఎక్కడో ఉంటాము, ఊళ్ళో ఉంటాము, మా పైన కేసు పెట్టారు అని ఆ విధంగా ఇది తప్పుడు కేసు అని చెప్పేసి మమ్మల్ని దీని నుంచి మీరు డిస్పెన్స్ చేయాలనేసి హైకోర్టులో పిటిషన్ వేసుకొని వాళ్ళని పేర్లు డిస్పెన్స్ చేయించుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళని కోర్టుకు ప్రతి వాయిదాకు రాకుండా హైకోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది, కోర్టు డిస్పెన్స్ చేస్తుంది. ఇతన్ని ఎవరైతే భర్త ఉన్నాడో భర్త మీద మాత్రం 498 కేసు అలాగే ఉంటుంది. అతనికి బెయిల్ కూడా ఇప్పుడు కొద్దిగా ఈజీగానే బెయిల్ వస్తుంది. దానికి ఏదంటే వచ్చిన కొత్త చట్టం అరెస్ట్ లేకుండా అతనికి ఏదంటే అందులో కూడా అరెస్ట్ చేయకుండా అతన్ని కూడా 41 నోటీస్ ఇచ్చేసి సిఆర్పిసి 41 నోటీస్ ఇచ్చేసిన తర్వాత అతను ఎక్స్ప్లెనేషన్ తీసుకొని అరెస్ట్ చేయమంటుంది. ఇప్పుడు అంటే దీని నుంచి మిస్యూజ్ జరిగింది కనుక ఈ విధంగా ఆల్టరేషన్ చేయడం వల్ల ఆ 498 గల ప్రాముఖ్యత అనేది తగ్గిపోతుంది అనమాట. అది జెన్యూనిటీ అనేది వేధింపులకు గురయ్యే కొద్ది మందికి ఇది అయితే నష్టం జరుగుతుంది దీనివల్ల. అంటే ఇందులో నష్టానికంటే మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు కనుక ఇందులో ప్రాబ్లం ఏమవుతుందంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారము 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు, కానీ ఒక నిర్దోషి తప్పించుకోవద్దని చెప్తున్నారు కనుక ఇక్కడ ఈ 498Aలో కూడా అలాగే ఇప్పుడు వాళ్ళ తల్లి, తండ్రి, అత్తమామలు ఉంటారు కదా, అత్తమామలు ఎక్కడ వాళ్ళు చేయని తప్పు కూడా వాళ్ళు బాధ్యులు అవుతున్నారు. దానికో వాళ్ళకు కూడా రిలీఫ్ రావాలనే ఉద్దేశంతో అమెండ్మెంట్ జరిగింది. ఈ 10% జెన్యూన్గా వేధింపులకు గురయ్యేవారు కేసు ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళు కేసు ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళు కేసు ఫైల్ చేసినప్పుడు అందులో జెన్యూనిటీ అని ఉందంటే వాళ్ళు ఎలాగో శిక్ష పడుతుంది. అది శిక్ష ఎలా ఉంటుంది? నీకు మన డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 495 ఏమవుతుంది? నీకు ఏ విధంగానైనా సరే మానసికంగానైనా శారీరకంగా కానీ అతను హింసించడమును ప్లస్ క్రూయాలిటీ 498 అని క్రూయాలిటీ ఈ విధంగా ఏదైనా విధంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అమ్మాయి కేసు ఫైల్ చేస్తే ఇతనికి 6 మాసముల నుండి
2 సంవత్సరముల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. దానికి సైమల్టేనియస్గా జరిమానా కూడా విధిస్తున్నారు. ఆ 2 సంవత్సరాలని ఎక్స్టెండెడ్ ఇన్ 10 years వరకు కూడా 10 years వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ కేసుని, అంటే జైలు శిక్షని. సో ఇందులోనే వివాహమైన ఒక స్త్రీ 7 సంవత్సరాల లోపు ఏదన్నా అనుమానసిద్ధంగా మరణిస్తేనే మళ్ళీ ఈ 498 వర్తించే విధంగా ఉంటుంది. ఈ 7 సంవత్సరాలు దాటి 10-15 years తర్వాత మరణిస్తే ఈ సెక్షన్ అంతగా వర్తించదు. ఈ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు అడిగే క్వశ్చన్ 7 సంవత్సరముల తర్వాత ఒక స్త్రీ పెళ్ళైన 7 సంవత్సరాల తర్వాత మరణించినచో ఆ పెళ్ళైన అమ్మాయి వారి తల్లిదండ్రులు అబ్బాయి చేసిన హింసలకు కానీ తను మానసికంగా వేధించినాడు కానీ దాని గురించి ఆమె చనిపోయింది కనుక 498 అప్లికబుల్ అవుతుందా కాదా అనేది. ఇక్కడ సమస్య ఏంటంటే అది 7 సంవత్సరాల 10 సంవత్సరాల అనేది కాలపరిమితి ఏమీ లేదు. అక్కడ కావాల్సింది ఇద్దరు భార్యాభర్తలు ఒక పెళ్ళి అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు, మీరు అన్నట్టు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత ఆ టైం వరకే వీళ్ళకు పిల్లలు అవుతుంటారు. పెళ్ళి లేకపోతే ఆ టైం అయిన తర్వాత కూడా వీళ్ళు నన్ను వేధించాడు అనే కేసు పెట్టి దాని నుంచే చనిపోయారని ఏదైతే అంటున్నారో అందులో జెన్యునిటీ అనేది ఉండదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు సహజంగా ఒక 10 సంవత్సరాలు హాయిగా జీవనం కొనసాగించినప్పుడు ఈ 10 సంవత్సరాలు ఎక్కడ రానిది 10 సంవత్సరాల తర్వాత కూడా నన్ను వరకట్నం అడుగుతున్నారు అనేది ఉంది కదా, అది చాలా తప్పు అన్నమాట. అక్కడ ఎక్కడ ఉత్పన్నం కాదు, అది కావాలని బలవంతంగా వీళ్ళని సతాయించాలనే ఉద్దేశంతో పెట్టించినవి. కానీ ఇలాంటి కేసుల వల్లే చాలా మటుకు 498 అనేది ఫెయిల్ అవుతుంది. ఎక్కువ వాళ్ళు ఇంటెన్షన్ ఏమవుతుందో చాలా కేసులు కూడా డిస్మిస్ అయిపోతున్నాయి. ఇలా పెట్టినవి 100-85% కేసులు డిస్మిస్ అవుతున్నాయి. దీంట్లో అది మ్యారేజ్ తర్వాత 1 to 7 years లోపల జరుగుతుంది. 7 years లోపు ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంకా వాళ్ళ పిల్లలు కాలేదు ఏం లేదు ఇప్పుడే వేధిస్తున్నారు అంటే ఓకే, ఏ విధంగా ఎందుకు వేధిస్తున్నారు దాని ఇంటెన్షన్, అది కూడా వేధిస్తున్నారంటే నేను వేధించలేననేది కూడా అతను చూపించుకోవాలి. ఎవరు అబ్బాయి, ఆ అబ్బాయి నేను కమిట్ కాలేదు, ఈ హ్యాడ్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అంటే అబ్బాయి నేను ఎలాంటి అఫెన్స్ చేయలేదు, నేను ఆమెను ఎలా ప్రోత్సహించలేదు, ఆమెను తిట్టలేదు, ఆమెను కొట్టలేదు అనేది అబ్బాయి ప్రూవ్ చేసుకోవాలంట. అది ప్రూవ్ చేసుకోవాలని పక్షంలో అతనికి శిక్ష పడుతుంది తప్పకుండా. సో ఇప్పటికీ సమాజంలో కేవలం డబ్బు లేక పెళ్ళి కాకుండా చాలామంది పెళ్ళి కాకుండా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. డబ్బు లేక కట్నం ఇచ్చుకోలేకనే చాలామంది 25-30 years, కొంతమంది పేరెంట్స్ కట్నం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటి వారికి సమాజానికి మీరిచ్చే సందేశం? మన సమాజంలో నేను ఇచ్చే సందేశం అనే కంటే మన సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయము. డబ్బులు అంటే కట్నము అడగడము తప్పు, కట్నం తీసుకోవడము తప్పు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా మా అమ్మాయి చాలా మంచి పొజిషన్లో ఉండాలి, ఒక మంచి వ్యక్తికి ఇస్తే అతను ఉన్నత పొజిషన్లో ఉన్నాడు కనుక అతనికి ఇస్తే అతనికి కట్నం కింద ఇంత డబ్బులు ఇచ్చేసి ఈ విధంగా ఇస్తే మా అమ్మాయి అక్కడ చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనూ అమ్మాయి తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా మా అమ్మాయిని ఇంత చదివిపించాము, చేశాము, ఇంత ఖర్చు పెట్టాము కనుక మేము అమ్మాయితో మీరు ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు. కానీ దీనికి మధ్యవర్తి ప్రోత్సహిస్తుంటారు కూడా. కానీ ఇలాంటివి చేయడం చాలా తప్పు. సమాజంలో ఎవరు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా కట్నం తీసుకోకపోవడం చాలా మంచిది. ఈ ప్రస్తుత సమాజంలో పెద్దలు కుదిర్చినే కాకుండా ఎక్కువ కట్న కానుకలు లేకుండా ఈ అన్ని ప్రేమ వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. అలాంటి వాటిలో ఈ కట్నము అనేది ఉత్పన్నమే ఉండదు. మనం ఈ కట్నము నార్మల్గా ఎవరేదంటే కట్నం తీసుకోకపోవడము చాలా మంచిది, అడగకపోవడం కూడా మంచిది అనేది ఈ సమాజానికి నేను చెప్తాను. రేపు మనమైనా సరే ఇదే పాటిస్తే మంచిదని అనుకుంటున్నాను. ఈ కట్నం వల్ల పెళ్ళిళ్ళు అయిపోవడం అది అందరికీ బాధాకరము, అది కరెక్ట్ కాదు. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, మహిళలు పేదవారు వారి కూతుర్లకు పెళ్లి చేయలేక కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు కట్నాలు ఇవ్వలేక. కావున అది అవతలి వారు కూడా కట్నాలు అడగకుండా ఉంటేనే సమాజం అంతా అవగాహన, అది ప్రతి ఒక్కరు సమాజం అవగాహన కల్పించుకున్న రోజే దీనికి చట్టానికి ఒక నిబద్ధత, దానికి ప్రతి ఒక్కరికి దాని మీద ఇంటెన్షన్ ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడు కొంతవరకు అయితే కట్నాలు అయితే అడగట్లేదు. ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలలో
కుటుంబ నేపథ్యం బాగుంటే చాలు, అమ్మాయి మంచిగా ఉంటే చాలు, కట్నం వద్దనే పరిస్థితి కూడా చూస్తున్నాం మనం చాలా వరకు. ఇప్పుడు చాలా పరిస్థితుల్లో మారిపోయింది. ఇంతకుముందులా లేకుండా ఇప్పుడు కట్నాలు తీసుకోవడం అనేది, అంటే అబ్బాయి ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, ఇద్దరు ఉద్యోగస్తులు, వాళ్ళు సంపాదించుకుంటారు, మా కట్నాలు వద్దు అనేది ఇప్పుడు దాదాపుగా 50% జనాలు అవగాహన వచ్చేసింది. అలాగే జరుగుతున్నాయి. అయినా ఇంకా అక్కడ ఉన్నాయి. రానున్న కాలంలో అది కూడా మారిపోవచ్చు కట్నాలు. కావున అందరికీ నేను కోరుకునేది, కట్నాలు అమ్మాయి వారు ఇస్తే పసుపు కుంకుమల కింద వాళ్ళు ఇస్తే, కానుక కింద ఇస్తే తీసుకోండి. కానీ వరకట్నము ఇవ్వాలని వాళ్ళని బలవంతం చేయడము మంచిది కాదు. అలా చేయకండి అనేది నేను సమాజానికి చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, వరకట్న నిషేధ చట్టం ఇలా అయితే ఉంది. కట్నం ఇవ్వడం నేరమే, తీసుకోవడం నేరమే. ఒకప్పుడు ఓలి అనేవాళ్ళు పసుపు కుంకుమని ఇచ్చేవారు. సో ఇప్పుడు కూడా ఆ అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకు కానుకగా మా అమ్మాయిని ఇస్తున్నాము, నీ ఆస్తికి మా ఆస్తి తోడైతే మా అమ్మాయి సంసారం బాగుంటుంది అని చెప్పి సంతోషంగా కానుకగా ఇస్తే తప్పులేదు. సో కొంతమంది కుటుంబాల్లో డబ్బు లేకుండా పెళ్ళిళ్ళు అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. సో చాలామందికి అవగాహన రావాలి. ఇప్పుడే 50% అవగాహన వచ్చింది. చాలా వరకు కుటుంబ నేపథ్యం బాగుంటే చాలు, అమ్మాయి బాగుంటే చాలు, కట్నం వద్దని ఇప్పుడు 40 to 50% జనాల్లో మార్పు వచ్చింది. ఇంకా 50% సమాజంలో అవగాహన రావాల్సిన అవసరం ఉంది. సో కట్నం ఇవ్వలేక ఇక్కడ తల్లిదండ్రులు చనిపోయారు, కట్నం డబ్బు లేక ఈ పెళ్ళి అయిపోయింది అనేది కేవలం సమాజంలో అవగాహన లేకపోవడమే ఇంకొకటి రీజన్ కాదు. సో సమాజంలో అవగాహన రావాలి. కట్నం తీసుకోవడం అయితే చట్టరీత్యా నేరం అని చెప్పి అడ్వకేట్ గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మనము ఒక పెంచిన మొక్కని డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇంటికి తీసుకొస్తున్నాము. అలాంటిది అపురూపంగా పెంచుకున్న మన అమ్మాయిని పెద్ద చేసి ఉన్నత విద్యను చదివించిన తర్వాత ఆ అమ్మాయిని మనం డబ్బులు అడగడం, కట్నం అడగడం ఎంతవరకు కరెక్టు? సో ఈ విషయంలో సమాజం ఆలోచించాలి, మారాలి. అవతలి వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే, మన కుటుంబమే అని ఆలోచించి, సో సమాజం అంతా ఈ వరకట్న నిషేధ చట్టంపై అవగాహనకు రావాలి. కట్నం లేని పెళ్ళిళ్ళు, 2 కుటుంబాలు పెళ్ళంటే 2 మనసులు కలవడం, 2 మనసులు కలవకుండా కోట్ల రూపాయలు కట్నాలు ఇచ్చుకున్న వాళ్ళు కూడా ఆ 2 మనసులు కలవక విడిపోయిన సంబంధాలు ఎన్నో ఉన్నాయి. సో పెళ్ళంటే 2 మనసులు కలవాలి, 2 కుటుంబాలు, 2 ఫ్యామిలీలు కలవడమే. ఈ పెళ్ళికి డబ్బుతో ముడిపడి పెళ్ళిళ్ళు అయిపోవడం, డబ్బుతో ముడిపడి ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ రకంగా జరగడం చాలా అన్యాయం. ఇది జరగకూడదు. ఇలాంటివి ప్రజల అవగాహనకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో రాయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్.